తీసేయన్న దాన్ని హైడ్రాన్ తీసేయనన్నా పక్క మాటనా మళ్ళా మొదలు పెట్టిరా ఇక జరాగు 5 నిమిషాలు అది అయిపోతుంది హైడ్రాన్ పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని ఇప్పుడు మనం చేయలేం 46,000 చెరువులు మంచిగా చేసినాం ఏమన్నా గుడిసె కూడా కొలగొట్టినామా ఇల్లు కొలగొట్టినామా ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు మూసి అని దాని ఎంబడి వాడారు దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించడు పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా అది ఎవరు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు పీకేది అవుతుందా 15,000 ఇల్లు కూడా కొడతారట ధర్మమేనా అది ఈ రకంగా ఒక పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి మూసి మంచిగా చేయాల్సిందే వద్దనే వాడు అన్నాడు అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు అలా ఏం లేదు భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు మూసి ప్రజల కోసం కాదు నగర ప్రజల కోసం కాదు ఈజీగా చేయగలిగిన దాన్ని మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం బట్టి దాన్ని కథం పడతా ఉన్నా ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ ఒక రకమైనటువంటి గుండాగిరి అరాచక వ్యవస్థతో ముందుకోతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలే ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పండబెట్టిరు ఏం రోగం ఒకనాడు కాకతీయ కాలువ మీద మన వరద కాలువ మీద మోటార్లు పెడితే ఏం కోసాది మా శంకరెడ్డి చెప్తా ఉండే ఇంతకుముందు 1000 మోటార్లు పెట్టుకుంటే వచ్చి కోసుకపోదురు లారీలకు మోటార్లు ఎత్తుకపోదురు ఇదే వరద కాలువ మీద కేసీఆర్ నన్ను రోజులు ఎవడన్నా మాట్లాడిందా మాట్లాడలే చివరికి ఏం చేసింది మీరు మంచిగా వినాలే వీళ్ళు మామూలు పని చేస్తలేరు మన జీవితాలకే బాంబులు పెడుతున్నారు ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి నేను చెప్పిన నా పానం పోయినా సరే చచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పింది పెట్టలే 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు కట్ చేసిండు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణలో నేను కరెంటు మీటర్ పెట్టనియలే నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు ఇవాళ ఏం చేసింది తెలుసా వీళ్ళు మీకు మీకు తెలియలే మీరు అమాయకులున్నారు ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు ఒప్పుకొని ఏం చేసినారు అయ్యా బాంచని మీటర్లు పెడతాము మాకు ఆ పైసలు